హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా ఈరోజు ఆగస్ట్ 2025న ఇండియన్ పోస్టల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ కార్యదర్శి పోస్టల్ బోర్డు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీడీఎస్ ఉద్యోగుల వివిధ సమస్యలపై విస్తృత చర్చ జరిగింది. ఇప్పుడే ఆ ప్రధాన నిర్ణయాలు చూద్దాం. 1. జీడీఎస్లను 8వ వేతన సంఘంలో చేర్చడానికి విభాగం సిఫార్సు చేసింది. ఇది ఉద్యోగులకి భవిష్యత్తులో పెద్ద మేలు చేస్తుంది. 2. 5 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతిపాదనను మళ్లీ భారత ప్రభుత్వానికి పంపించనున్నారు. 3. డిపార్ట్మెంటల్ ఉద్యోగుల మాదిరిగానే జీడీఎస్లకు వైద్య సదుపాయాలు అందించే ఫైల్ను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మళ్లీ పంపబడుతుంది. 2. 10,50,000 రూపాయల ఎస్డీబీఎస్ పరిమితిపై సర్క్యులర్ ఒక వారంలో జారీ అవుతుంది. 5. శారీరక వికలాంగులైన జీడీఎస్లకు బదిలీపై ప్రత్యేక రాయితీ ఇచ్చే ఉత్తర్వు 1 నెలలో జారీ కానుంది. 6. ఐటీ 2.0 కారణంగా జాప్యం జరిగింది. దాంతో జీడీఎస్ బదిలీ పోర్టల్ అక్టోబర్ 25లో తిరిగి ప్రారంభించబడుతుంది. 7. సమ్మెలో పాల్గొనడం వలన 12, 24, 37 ఆర్థిక అప్గ్రేడేషన్ కోల్పోయిన జీడీఎస్లు ఈ ప్రయోజనాన్ని తిరిగి పొందుతారు. దీనికి సంబంధించిన లేఖ త్వరలోనే విడుదలవుతుంది. ఇంకా అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చించబడ్డాయి. అయితే విభాగం అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జీడీఎస్లకు అన్నీ ఇస్తే రాబోయే 8వ వేతన సంఘంలో ఇంకేమి ఇవ్వగలమో అన్న భావన కూడా ఉంది. అందుకే జీడీఎస్ జీవితంలో నిజమైన మార్పు తీసుకురావాలంటే మనమందరం కలిసికట్టుగా, నిజాయితీగా, అంకిత భావంతో కృషి చేయాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త జీడీఎస్ బదిలీ పోర్టల్ గురించి ఒక వారంలోనే 100కు పైగా సందేశాలు వచ్చాయి. కానీ ఆ వ్యక్తుల్లో చాలామంది యూనియన్ సభ్యులు కాదు. అయినా సరే యూనియన్ మాత్రం నిరంతరం జీడీఎస్ కోసం పనిచేస్తూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పోస్ట్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.